నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. సార్ ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ ఏవైతే ఉన్నాయో, అన్నా హ్మ్. క్యాంటీన్స్ పైన రకరకాల దుష్ప్రచారాలు జరుగుతా ఉన్నాయండి. ముఖ్యంగా అవునండి. యెస్. అయితే దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి అ హ్మ్. రకరకాల సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతా ఉన్నాయి. ఈ అదేనండి. మధ్య రీసెంట్‌గా మీరు గమనించినట్టయితే సాయి ధర్మతేజ్ గారు కూడా ఆ విషయంలో హ్మ్. కొన్నిటికి స్పందించడం జరిగింది. విషయం ఏందంటే అతను కూడా మళ్ళీ రివర్స్‌లో ఆడుకున్నారు. అవును. ఆహ్, దీనిపై మీ కామెంట్. అంజీ గారు, మనం గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఊహించనట్టి దారుణమైనటువంటి ఓటమి వచ్చిన తర్వాత, విఘ్నులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు నాకు ఈ ఓటమనేది ఎందుకొచ్చింది? ఇంత దారుణమైనటువంటి దానికి రావడానికి కావాల్సినటువంటి పరిస్థితులేంటి అనేటువంటి దాన్ని రివ్యూ చేసుకుంటారు. సహజంగా కాస్త ఇంగితం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేయాల్సింది. అయితే వైఎస్ఆర్‌సీపీ ఓడిపోవడానికి మనం గతంలో చెప్పుకున్నట్టుగా కొన్ని వందల కారణాలున్నాయి. 1, 2 కాదు, కొన్ని వందల కారణాలు. అయితే వీటిల్లో ముఖ్యమైనటువంటి టాప్ 10 గనక మనం తీసుకుంటే, దాంట్లో అన్నా క్యాంటీన్‌లు ఎత్తేయటం అనేటువంటిది ప్రధానంగా 10లో ఒకటిగా ఉంటుంది మనకి. ఎందుకంటే 2 రకాలుగా నష్టపోయారు సాధారణ ప్రజలు వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో. ఒకటి, ఎప్పుడైతే ఇసుక అనేటువంటి దాన్ని ఆ ఫ్రీ విధానాన్ని ఎత్తేసి విపరీతంగా రేటు పెరిగిందో, భవన నిర్మాణ కార్మికులు అనేటువంటి వాళ్ళు భవన నిర్మాణ రంగం అనేది కుదేలైపోయింది. ఎట్ ద సేమ్ టైమ్ అన్న క్యాంటీన్‌లు గూడా ఎత్తేయటం అంటే పనికెళ్ళినాడు ఆ మధ్యలో బ్రేక్ ఉన్నప్పుడో ఎప్పుడో వెళ్లి ఆ దగ్గరలో ఉన్నటువంటి అన్న క్యాంటీన్‌లో భోంచేసి వచ్చే సౌకర్యం ఉండేది అంతకుముందు. అసలు వాళ్ళనే కాకుండా ఎవరెళ్ళినా గాని విలేజ్ నుంచి టౌన్‌కెళ్ళి ఏదైనా పని మీద చేసుకోవడానికి వెళ్ళిన ప్రతి వాడికి అది గూడా చక్కగా రూ. 5 ఇస్తే అయిపోయేది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ రూ. 5 రూ. 15 మొత్తం రోజువారీ భోజనం వచ్చేది. దాన్ని అన్నా క్యాంటీన్ అని పేరుందని, దానికి యెల్లో రంగుందని, అది చంద్రబాబు నాయుడు గారి పథకం అనేటువంటి ఒకే ఒక గుడ్డి వ్యతిరేకతతోటి దాన్ని ఎత్తేయడంతోటేంటంటే, సాధారణమైనటువంటి వైఎస్ఆర్‌సీపీ అభిమానులనేటువంటి వాళ్ళలో కూడా, వైఎస్ఆర్‌సీపీ నాయకుల్లో కూడా ఒక రకమైనటువంటి తీవ్రమైన వ్యతిరేకత అనేటువంటిది అన్న క్యాంటీన్‌లు ఎత్తేయటం వలన జరిగింది. అయితే మనకు తెలిసినట్టుగా ఎవరికీ బయటికి చెప్పేటువంటి స్వతంత్రం అక్కడ లేదు కాబట్టి కామ్‌గా ఉన్నారు. ఎలక్షన్ టైమ్ వచ్చినప్పుడు చూపించాల్సిన ప్రభావం అది చూపించింది. చూపించినప్పుడైనా సరే, ఇవాళ మీరు చేయలేనటువంటి పని పేదవాడికి అన్నం పెడుతుంది ఇప్పుడొచ్చినటువంటి గవర్నమెంట్. దాన్ని మీరు అభినందించాల్సిన పని లేదు. మీ ఏజెంట్‌లను కొంతమందిని పంపించి మీ కార్యకర్తలని, పెట్టినటువంటి అన్నం నాకు జాలలేదనో, లేకపోతే ఒక కూరేదో బాలేదనో, లేకపోతే వాళ్ళు లిమిటెడ్‌గా ఒక రోజుకి 350 మందికో ఏమో పెడుతున్నాం అని చెప్పి ఒక ఒక కేంద్రంలో వాళ్ళు ఒక ఇది పెట్టుకున్నారు. సో, ఒక గంటలో తినేసారనుకోండి అయిపోతుంది. లేదా అంతగా రాకపోతే 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు కూడా ఉంటుంది. సో, 1:30కి మేమొచ్చాం కాబట్టి భోజనం అయిపోయింది కాబట్టి లేదని, లేకపోతే కూరలో ఉప్పు తక్కువైందని, లేకపోతే ఇంకోటని అంటూ అంటే ఏంటంటే, అంతకంటే అవివేకం అనేటువంటిది ఇంకోటి లేదు. అన్నా క్యాంటీన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే, సరసమైనటువంటి రేట్‌లో పేదవాడి దగ్గర పెద్దగా భారం లేకుండా ఆ టయానికి ఆకలి తీర్చడం అనేటువంటిది దాని పర్పస్. మీకు పంచపక్ష పరమాన్నాలు లేకపోతే పెళ్లి భోజనాలు పెడతామని ఏం చెప్పలేదు వాళ్ళు. లేపోతే ఫుల్ మీల్స్ మీరెంత తింటే అంత పెడతారనేటువంటిది అది జరుగుతుందో లేదో అనేటువంటిది కొన్ని చోట్ల జరుగుతుంది, కొన్ని చోట్ల లేదని జెప్తున్నారు. కానీ ఒక మామూలు మనిషికి సరిపడా భోజనం అనేటువంటిది అక్కడ పెడుతున్నారు. దాన్ని గూడా విమర్శిస్తున్నారు అంటే ఏంటంటే, అది వాళ్ళ యొక్క దివాళాకోరుతనం, వాళ్ళ యొక్క అభద్రతా భావం అనేటువంటిది అక్కడ తెలియజేస్తుంది. ఏంటంటే ఈ పథకం గనక జనంలో బాగా వెళ్తే, ఇప్పుడు వాళ్ళ ప్రధానమైనటువంటి బాధ ఏంటంటే 40% ఓట్లు మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. వైఎస్ఆర్‌సీపీకి ఇంకా 40% ఓట్లున్నాయి. కానీ ఇలాంటి పథకాలన్నీ ఒక్కోటి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ గనక అమలు చేసుకుంటూ వెళితే, ఒక్కొక్క పథకానికి ఒక శాతం, 2% ఓట్లు పోతూ ఉంటాయి వీళ్ళ దగ్గర నుంచి. అది వాళ్ళ భయం. కాబట్టి ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపించి, ఇదేదో జరిగిపోతుందనేటువంటి దాని మీద బురద జల్లటం అనేటువంటిది అనుకుంటున్నారు గానీ, దాని మూలాన ఇంకా వేగంగా వాళ్ళకున్నటువంటి ఓట్లు పోతున్నాయి అనేటువంటిది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది పార్ట్ 1. ఇకపోతే విఘ్నత ఉన్నటువంటి వాడు, కాస్త ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి సభ్య సమాజంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, ఇలాంటి పథకాల్ని ఆహ్వానిస్తారు. దాంట్లో
సినిమా యాక్టర్‌లనో, లేకపోతే క్రీడాకారులనో వాళ్ళందరూ కూడా మామూలు మనుషులే గదండీ! యెస్. వాళ్ళకి కూడా భావాలుంటాయి. అలాగే సాయి ధరమ్ తేజ అనేటువంటి వ్యక్తి కొంచెం ప్రొయాక్టివ్‌గా ఉంటాడు మనకు తెలుసు గదా! సో, అట్లాంటిది ఆయనకి సంబంధించినటువంటి భావాన్ని ఆయన వ్యక్తం చేసాడు. చేసినందుకు అక్కడెక్కడో ఉన్నటువంటి ఆ చింత అనేటువంటి అతని పేరేదో జెప్పారు గదా! అతను దాని మీద ట్వీట్ చేయటం. అక్కడి నుంచి వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా అంతా దాని మీద పడటం అనేటువంటిదేంటంటే, చాలా దురదృష్టకరమైనటువంటి ట్రెండ్. దాని మూలాన సాయి ధరమ్ తేజ్ ఇమేజ్ పెరుగుతుందే గాని, వీళ్ళ దివాళా కోరుతనాన్ని వీళ్ళు తెలియజేసుకోవడానికి సరిపోతుంది గానీ, వాళ్ళకి ఇవాళేంటంటే చెప్పడానికి, చేయటానికి ఏమీ లేకుండా, పార్టీ నుంచి పెద్ద నాయకులనేవాళ్ళు ఒక్కొక్కళ్ళు జారిపోతున్నటువంటి టైంలో, ఇవాళ గూడా చూసాం మనం మోపిదేవి వెంకటరమణ గారు. అదో పెద్ద సర్ప్రైజ్. ఆ! జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విషయాల్లో ఆయనతో పాటు జైల్లో ఉండి బయటకొచ్చినా కూడా, ఆ పార్టీని వదలకుండా వాళ్ళ వెంట ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ వెళ్ళిపోతున్నాడు. ఒక రాజ్యసభ మెంబర్ అంటే, ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్. సో, అలాంటి సమయంలో ఏంటంటే, ఏదో ఒక రకంగా పార్టీని రక్షించుకోవాలంటే అధికార పక్షం మీద బురద జల్లితే, ఈ వెళ్ళే వాళ్ళని ఆపొచ్చనో, లేకపోతే క్యాడర్‌కి ఏదన్నా ఉత్సాహం నింపొచ్చనో వాళ్ళనుకుంటున్నారే గానీ, ఒక్కసారి గ్రాస్ రూట్ లెవెల్‌లో వాళ్ళ కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ఒకసారి వెళ్లి అడిగి చూస్తే వాళ్ళకర్థమవుతుంది. ఇలాంటివన్నీ లేకుండా వాళ్ళు విమర్శించడం అనేటువంటిది కేవలం విమర్శ కోసం చేస్తున్నారే గానీ, ఇంకోటని మనం అనుకోవటానికి లేదు. వాళ్ళు గనక సరి చేసుకోకపోతే ఇలాగే గనక పాటిస్తే ఏంటంటే ప్రజల్లో ఇంకా పలచనవుతారనేటువంటిది అర్థం. ఓకే. ఇక్కడ మనం అంజి గారు ఆ! ఆ! సాయి ధరమ్ తేజ్ విషయం, సాయి ఆ! ధరమ్ తేజ్ విషయమే గనక తీసుకుంటే ఆ! మనకి మన వాళ్ళకి రాజకీయంగా జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ ఎలా ఉంటదో మనకు తెలుసు. అందరూ గూడా ఒక కట్టుగా ఉంటారు. ఏదన్నా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసే విషయంలో గానివ్వండి, మిగతా విషయంలో గానివ్వండి, కొంతమంది కొంచెం వెనక ముందు ఆడుతూ ఉన్నప్పటికి కూడా, సాయి ధరమ్ తేజ్ మాత్రం ఔట్ అండ్ ఔట్ పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి గూడా బాహాటంగా సపోర్ట్ చేయటం, ఆయనకి అండదండగా బాగా నిలబడ్డాడు. ఆ కడుపు మంట గూడా ఉంది వీళ్ళకి. ఓకే. కేవలం ఏదో ట్వీట్ చేశాడనేది కాకుండా, వీళ్ళందరూ గూడా గట్టిగా నిలబడ్డారు. ఆ ఫ్యామిలీ అనేటువంటి వాళ్ళ మీద ఉండటంతోటేంటంటే, అతనికున్న పర్సనల్ ఇమేజ్‌ని గూడా ఏదో చేయాలనేటువంటి కార్యక్రమం ఉందే గానీ, వేరేమి అనిపించట్లేదు.